హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు మార్నింగ్ అయితే దాదాపుగా 10 న్యూస్ పేపర్స్ కవర్ చేస్తూ మీకైతే ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో వివరాలు చూసుకుంటే 3 బిల్లులపై అసెంబ్లీ ప్రత్యేక భేటీ అంటూ వార్త చూసుకోవచ్చు. మార్చి 1 నుంచి 5వ తేదీలోపు నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్లు, స్థానిక సంస్థలతో పాటు ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత, ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా బిల్లు అంటూ మూడింటి గురించి అయితే అసెంబ్లీలో అయితే చట్టాలు చేయబోతున్నాయి. అసెంబ్లీ ఆమోదం తర్వాత మూడింటిని కేంద్ర ఆమోదానికి పంపనున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టబద్ధత వస్తే నోటిఫికేషన్లకు అదేవిధంగా ఫలితాలకు కొత్త మార్గం సుగమం అవుతుందంటూ నిరుద్యోగ అభ్యర్థి అయితే ఎదుర్చడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగానే మనకు గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ అంటూ మరొక వార్త కూడా తీసుకోవచ్చు. వచ్చే నెల 3 తర్వాత విడుదల, కేటగిరీల వారీగా మార్కులు అంటూ ఇవ్వడం జరిగింది. కసరత్తు పూర్తి చేసిన సర్వీస్ కమిషన్ రీకౌంటింగ్ కోసం 15 రోజుల గడువు, ఆ ప్రక్రియ పూర్తయ్యాకే సర్టిఫికేట్ వెరిఫికేషను, వరుసగా గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఫలితాలు, సెలక్షన్ ప్రాసెస్ ప్రారంభం అంటూ చూసుకోవచ్చు. సో మొత్తానికైతే మనకు ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిందంటూ కూడా మనకు పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఎన్నికల కోడ్ కారణంగానే ఫలితాల వాయిదా అయితే ఉందని చెప్పి మనం పేర్కొనడం జరిగింది. రీకౌంటింగ్ కోసం అయితే 15 రోజుల గడువు అయితే ఇవ్వబోతుంది. అదేవిధంగా ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందంటూ కూడా మనకు చెప్పడం జరిగింది. ఈ ప్రక్రియకు సంబంధించి నడుస్తుండగానే మనకు గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సంబంధించి ఫలితాలు ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1 నియామకాలు పూర్తయిన వెంటనే గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సంబంధించి నియామకాల ప్రాసెస్ అయితే ప్రారంభం కాబోతుంది. సో ఎందుకంటే మనకు ఎలాంటి బ్యాక్లాగ్లు ఏర్పడకుండా మనకు ఫలితాలకు సంబంధించి అయితే ప్రాసెస్ కొనసాగుతుందని చెప్పి మనకైతే ఇవ్వడం జరిగింది. సో గతంలో కూడా టీఎస్పీఎస్ అయితే అదేవిధంగా మనకు పేర్కొనడం జరిగింది. వచ్చే నెల 3 తర్వాత గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ అంటూ మరొక న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు కేటగిరీల వారీగా మార్కులు అయితే కేటాయించబోతుంది. సో మనకు రిజర్వేషన్ల వారికి కూడా మార్కులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకు చెప్పడం జరిగింది. కసరత్తు పూర్తి చేసిన సర్వీస్ కమిషన్ రీకౌంటింగ్ కోసం 15 రోజుల గడువు అంటూ మనకు అన్ని వార్తాపత్రికల్లో కూడా ఇవ్వడం జరిగింది. వరుసగా గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఫలితాలు, సెలక్షన్ ప్రాసెస్ కూడా ప్రారంభం కాబోతుందంటూ ఇవ్వడం జరిగింది. 1:2 లేదా 1:1.5 పద్ధతిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందంటూ మనకు గ్రూప్ 1 సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన క్యాండిడేట్స్ మార్కుల వివరాలను ప్రకటించిన తర్వాత తమ ఆన్సర్లకు వచ్చిన మార్కులను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో పరిశీలించుకునేందుకు సమయం ఇవ్వనుంది. టోటల్ మార్కులో తేడాలు ఉన్నట్టు అనుమానం ఉంటే రీకౌంటింగ్కి అవకాశం ఇవ్వనున్నారంటూ చూసుకోవచ్చు. మనకు అందుకోసం రిజల్ట్స్ ప్రకటించిన రోజు నుంచి 15 రోజుల పాటు గడువు అయితే ఇవ్వనున్నారు. అయితే నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టుల ఖాళీల మేరకు మల్టీ జోన్లు, కేటగిరీల వారీగా మెరిట్ లిస్టును కూడా సర్వీస్ కమిషన్ ప్రకటించనున్నదంటూ ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులను 1:2 పిలవాలా లేదా 1:1.5 పద్ధతిలో పిలవాలని అంశంపై ఆరా తీస్తున్నారంటూ చూసుకోవచ్చు. 1:2 ప్రకారం క్యాండిడేట్స్ను సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిస్తే ఉద్యోగం వస్తుందనే ఆశను ఎక్కువ మందికి కల్పించడం సరికాదేమో అంటూ కమిషన్ అయితే అభిప్రాయపడుతుంది. సో దీనిపైన మరి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా జూన్లో ఫైనల్ రిజల్ట్స్ అంటూ వారు తెలుసుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత వీలైనంత త్వరగా తుది ఫలితాలు ప్రకటించాలని సర్వీస్ కమిషన్ అయితే భావిస్తున్నాయి. అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికేట్స్ను పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయడానికి ఎక్కువ సమయం పట్టే ఛాన్స్ ఉందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచిన అభ్యర్థులు అందరి డిగ్రీ మెమోలు, క్యాస్ట్ సర్టిఫికేట్స్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది ఫలితాలు ఇవ్వనున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఫైనల్ రిజల్ట్స్ను జూన్లో ప్రకటించే ఛాన్స్ ఉందంటూ మనకైతే వార్త చూసుకోవచ్చు. గ్రూప్ 1 సెలక్షన్ పూర్తయిన తర్వాతే వరుసగా గ్రూప్ 2, గ్రూప్ 3 సెలక్షన్ ప్రక్రియను ప్రారంభించనున్నదంటూ మనకైతే ఇవ్వడం జరిగింది. సో కొంత లేట్ అయినా కూడా మనకు ఫస్ట్ గ్రూప్ 1 ఫిలప్ చేస్తుంది, తర్వాత గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3 అంటూ మనకు టీజీపీఎస్ అయితే మొదటి నుంచి కూడా ఇదే చెప్పడం జరుగుతుంది. సో ఆ దిశగానే మనకు ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జేఎల్ అభ్యర్థులకు ముగిసిన కౌన్సిలింగ్, త్వరలోనే 286 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అంటూ వార్త చూసుకోవచ్చు. రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ ప్రక్రియకు 1290 మంది జేఎల్ అభ్యర్థులు ఎంపిక కాగా వారిలో 1286 మంది కౌన్సిలింగ్కు అటెండ్ అయ్యారంటూ చూసుకోవచ్చు. మల్టీ జోన్ 1లో 659 మంది, మల్టీ జోన్ 2లో 627 మంది అలాట్ అవ్వడం జరిగింది. 33 సబ్జెక్టులకు సంబంధించి వారు ఈ ప్రక్రియలో పాల్గొన్నారంటూ చూసుకోవచ్చు. సో మనకు దీనికి సంబంధించి చూసుకుంటే ఎమ్మెల్సీ కోడ్ ముగిసినాకే 1286 మందికి నియామక పత్రాలు అందజేయబోతున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. సో దాదాపుగా మనకు 14 సంవత్సరాల తర్వాత జూనియర్ అధ్యాపకుల నియామకం జరిగినందున త్వరలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలంటూ వారైతే కోరడం జరుగుతుంది. సో మనకు ఎమ్మెల్సీ ఎన్నికల కూడా ఉన్నందున
ఆ తర్వాత నియామక పత్రాలు ఇవ్వచ్చు అంటూ వారైతే భావించడం జరుగుతుంది. సో మనకు మార్చి 4 తర్వాత అయితే వీరికి సంబంధించిన నియామక పత్రాలు అందజేయబోతుంది అనుకోవచ్చు. అదేవిధంగా వీలైనంత త్వరగా భూభారతి అమలు అంటూ వార్త తీసుకోవచ్చు. సో మార్పు వచ్చిన మంత్రి అని అయితే మనం పేర్కొనడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే విఆర్ఓ, విఆర్ఏ మరియు భూభారతికి సంబంధించి గడువు ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడైతే త్వరగా అంటూ మనకు వీలైనంత త్వరగా అంటూ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకు ప్రభుత్వ పనులు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రకటించిన గడువు తేదీలోగా కంప్లీట్ చేయడం కొద్దిగా కష్టమవుతుంది. కాబట్టి మనకు సంక్రాంతిలోపు జనవరి 26 లోపు అనే ప్రకటనలు కాకుండా వీలైనంత త్వరగా అంటూ మనకు మెన్షన్ చేయడంతో మంత్రిలో పరిణితి వచ్చిందని చెప్పి మనమైతే భావించడం జరుగుతుంది. భూమిని నమ్ముకొని బతికే కష్టజీవులను ఈ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటుందని, వీలైనంత త్వరగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తెస్తామంటూ రెవెన్యూ శాఖ మంత్రి అయితే పేర్కొనడం జరిగింది. సో మొత్తానికి దీనిపైన కొంత కదలిక వచ్చింది. సో దీనికి సంబంధించి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో 2 రోజులు జరిగిన వర్క్షాప్లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. దీని సందర్భంగా కొన్ని మంచి చెడుల మీద అవగాహన రావడంతో వీలైనంత త్వరగా అంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే కొంత కదలిక వచ్చింది. మనకు త్వరలోనే విఆర్ఓలు, విఆర్ఓలకు సంబంధించి కూడా కొంత అప్డేట్ సమాచారం రాబోతుంది. వాటికి సంబంధించిన అప్డేట్ వచ్చిన తర్వాత మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నేడు ఈఏపీ సెట్ నోటిఫికేషన్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ అయితే గురువారం విడుదల కానుంది. ఈ నెల 25 నుంచి ఈఏపీ సెట్కు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారంటూ వార్త చూసుకోవచ్చు. సెట్కు సంబంధించి సమగ్ర వివరాలను అయితే నోటిఫికేషన్లో అధికారికంగా పొందుపరిచారు. దానికి సంబంధించి ఈరోజు రాబోతుంది. అదేవిధంగా రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు అమల్లో ఉన్న స్థానికేతర కోటాను ఈసారి ఎత్తివేయాలంటూ నిర్ణయించడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందంటూ మనకైతే వార్త చూసుకోవచ్చు. వీటన్నిటిని నోటిఫికేషన్లో పొందుపరుస్తారంటూ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఎగ్జామ్ డేట్స్ కూడా చూసుకోవచ్చు. మనకు అగ్రికల్చర్ మరియు ఫార్మర్స్కి సంబంధించి ఏప్రిల్ 29 మరియు ఏప్రిల్ 30 తేదీలో కండక్ట్ చేయబోతుంది. టైం వచ్చి మనకు మార్నింగ్ 9 AM to 12 noon వరకు, అదేవిధంగా 3 PM to 6 PM అంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది. మనకు ఇంజనీరింగ్ సంబంధించుకుంటే మే 2 నుంచి మే 5 వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతుంది. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 AM to 12 noon, అదేవిధంగా 3 PM to 6 PM అంటూ మనకు పేర్కొనడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఫీ చూసుకుంటే 900 రూపీస్ అంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ ఫార్మర్స్కి సంబంధించి 900 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు పెట్టడం జరిగింది. ఇందులో మనకు ఎస్సీ, ఎస్టీ మరియు పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్ ఎగ్జామ్ ఫీజు పెట్టడం జరిగింది. మిగిలిన వారికి అయితే 900 రూపీస్ ఎగ్జామ్ ఫీజు పే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా బీటెక్ కన్వీనర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకి అంటూ వార్త చూసుకోవచ్చు. ఈసారి 15% నాన్ లోకల్ కోటా ఎత్తివేత అంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ తర్వాత మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా బోర్డు పరీక్షలు ఏడాదికి 2 సార్లు అంటూ వార్త చూసుకోవచ్చు. సిబిఎస్ఈ 10 మరియు 12 తరగతుల వారికి ఛాన్సు 2026 నుంచి నిర్వహించేందుకు సన్నాహాలు. సిబిఎస్ఈ, ఎన్సీఆర్టీ అధికారులతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. ముసాయిదాపై త్వరలో అభిప్రాయ సేకరణ అంటూ ఇవ్వడం జరిగింది. మనకు 2026-27 నుంచి అయితే సిబిఎస్ఈలో సెమిస్టర్ విధానం అంటే మనకు ఏడాదికి 2 సార్లు అయితే పరీక్షలు నిర్వహించబోతుంది. దానికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు అంటూ వార్త చూసుకోవచ్చు. మే 7 నుంచి 31 వరకు నిర్వహణ. పాల్గొననున్న 120 దేశాల సుందరీమణులు. రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి ప్రకటన అంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు 72వ మిస్ వరల్డ్ అందాల పోటీలకు హైదరాబాద్ వేదిక కానుందంటూ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర రాజధానిలో నిర్వహించేందుకు మిస్ వరల్డ్ లిమిటెడ్ నిర్వాహకులు నిర్వహించారు. దీంతో ఇక్కడి చారిత్రక వారసత్వ సంపదను ప్రపంచానికి చాటే అద్భుత అవకాశం రాష్ట్రానికి దక్కిందంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు మే 7న ప్రారంభం కానున్నది. ఈ పోటీలో 31 వరకు కొనసాగుతాయంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇందులో 120 దేశాల సుందరిమణులు పాల్గొనడంతో కొంత ప్రపంచవ్యాప్తంగా అయితే హైదరాబాద్ కీర్తి కిరీటం సో మనకు వార్తల్లోకి ఎక్కబోతుందంటూ చూసుకోవచ్చు. ఇది మనకు మిస్ వరల్డ్కి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అంటూ వార్త చూసుకోవచ్చు. ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తా. సో గతంలో చూసుకుంటే మనకు సుష్మా స్వరాజు, అదేవిధంగా సుష్మా స్వరాజు బీజేపీ నుంచి, శీలా దీక్షిత్ కాంగ్రెస్ నుంచి, అతీషి ఆప్ నుంచి, తర్వాత ఢిల్లీకి 4వ మహిళా సీఎంగా రేఖా గుప్తా బీజేపీ నుంచి నియమితులు కాబోతున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాకు సీఎం పదవి వరించిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే సిఈసిగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్ అంటూ వార్త చూసుకోవచ్చు. గత 3-4 రోజుల నుంచి అయితే సిఈసికి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అయితే రావడం జరుగుతుంది. ఎన్నికల కమిషనర్గా పనిచేసిన జ్ఞానేష్ కుమారు సిఈసిగా బాధ్యతలు స్వీకరించడంతో ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషిని నియమించడం జరిగింది. సో మొత్తానికి మనకు 26వ ఎన్నికల కమిషనర్గా సిఈసి జ్ఞానేష్ కుమార్ అయితే విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సంబంధించి కూడా
మనకు రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఇండియన్ ఫారెస్ట్ రిపోర్టు 2023 సంబంధించి డేటా అయితే రిలీజ్ చేయడం జరిగింది. అధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు, అడవుల శాతం ఎక్కువ ఉన్న రాష్ట్రాలు అంటూ కొంత డేటా చూసుకోవచ్చు. అధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు మధ్యప్రదేశ్ మొదటి ప్లేసు, అరుణాచల్ ప్రదేశ్ రెండవ స్థానం, మహారాష్ట్ర మూడో స్థానం అంటూ చూసుకోవచ్చు. అడవుల శాతం ఎక్కువ ఉన్న రాష్ట్రాలు చూసుకుంటే లక్షద్వీప్ మొదటి స్థానం, మిజోరం రెండవ స్థానం, అండమాన్ నికోబార్ మూడో స్థానం. దీనికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియో అయితే మీకు సపరేట్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇందులో మనకు చాలా డేటా ఉంటుంది కాబట్టి దీనికి ప్రత్యేకమైన వీడియో మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అధిక అటవీ విస్తీర్ణం, అదేవిధంగా అడవుల శాతం ఎక్కువ ఉన్న రాష్ట్రాలు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కూడా కొంత డేటా అయితే పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే అత్యధికంగా అటవీ విస్తీర్ణం పెరిగిన 3 జిల్లాలు అంటూ వారు చూసుకోవచ్చు. ఆదిలాబాదు మొదటి ప్లేసు, కొత్తగూడెం రెండవ స్థానం, నిర్మల్ మూడవ స్థానం అంటూ చూసుకోవచ్చు. అత్యధికంగా అటవీ విస్తీర్ణం కలిగిన 3 జిల్లాలు జగిత్యాల మొదటి స్థానం, నాగర్ కర్నూలు రెండవ స్థానం, మంచిర్యాల మూడవ స్థానం అంటూ మనకు డేటా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డేటా అయితే మనకు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి, ఎందుకంటే మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. అదేవిధంగా 10వ తరగతితో నావిక్ పోస్టులు అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు 10వ తరగతితో నావిక్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 25 వరకు అంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో మొత్తం మనకు 300 పోస్టులు అంటూ మనకు ప్రకటించడం జరిగింది. సో 10th ఎలిజిబిలిటీ తోటి అప్లికేషన్ అవకాశం ఉంది కాబట్టి అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. పూర్తి వివరాల కోసం అయితే జాయిన్ ఇండియన్ నేవీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఐఎన్ఏలో కూడా ఆఫీసర్ ఉద్యోగాలు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి చూసుకుంటే ఎలిజిబిలిటీ అయితే డిగ్రీలో బీఎస్సీ బీకామ్, అదేవిధంగా పీజీలో ఎంసీఏ ఎంఎస్సీ, అదేవిధంగా బీఈ బీటెక్ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 25 వరకు అంటూ మనకు పేర్కొనడం జరిగింది. పోస్టు చూసుకుంటే ఎడ్యుకేషన్ 15, నావల్ కన్స్ట్రక్టర్ 18, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ 18, నావల్ ఎయిర్ ఆపరేషన్ ఆఫీసర్స్ 22, లాజిస్టిక్స్ 28, పైలట్ 26, ఇంజనీరింగ్ బ్రాంచ్ 38, ఎలక్ట్రికల్ బ్రాంచ్ 45, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ 60 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. సో ఇంట్రెస్ట్ వారు వీరికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇస్రో 100వ ప్రయోగం, నావిక్ మరింత విస్తృతం అంటూ కొన్ని మెయిన్ కరెంట్ అఫైర్స్ సంబంధించి అప్డేట్ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు గగనయాన్ 1 మిషన్ కోసం క్రూ మాడ్యూల్ సిద్ధం, అదేవిధంగా మహారాష్ట్రను వణికిస్తున్న అరుదైన వ్యాధి, విదేశీ పర్యటన రాజ్యాంగ హక్కు అంటూ మరొక కరెంట్ అఫైర్లో భాగంగా పాయింట్ ఇవ్వడం జరిగింది. భారతదేశం సింగపూర్ దౌత్య సంబంధాలు 60 ఏళ్లు పూర్తి అంటూ మరొక పాయింట్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా చీనా రైల్వే వంతెనపై వందే భారత్, ఇస్రో 100వ ప్రయోగం అంటూ కొన్ని మెయిన్ పాయింట్స్కి సంబంధించి అయితే కరెంట్ అఫైర్ చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో ఒకసారి డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించిన కీలకమైన పాయింట్లు అయితే చదువుకునే ప్రయత్నం చేయండి. సో మీరు ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్ సమాచారం తెలుసుకుంటేనే సో మనకు ఎగ్జామ్స్ ముందు రివిజన్కి అయితే ఈజీగా ఉంటుంది. సో ఒకేసారి ఎగ్జామ్స్ ముందు ప్రిపరేషన్ చేస్తే కొంత గుర్తుపెట్టుకోవడంలో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.